హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సెవెంత్ క్లాస్కు సంబంధించి చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు అనే పాఠానికి సంబంధించిన డిఎస్సికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్స్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బుట్టలు అల్లేవారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఎరుక తెగకు చెందిన పురుషులు వెదురు, ఈత కమ్మలను ఉపయోగించి బుట్టలల్లుతారు. ఎరుకల తెగలోని మహిళలు తమకు సాంప్రదాయంగా వస్తున్న ఎరుక అంటే సోది చెప్తూ ఉంటారు. ఇలా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నెక్స్ట్ సోది అనగా వ్యక్తుల యొక్క భవిష్యత్తు గురించి చెప్పడాన్ని సోదిగా పిలుస్తారు. వీరు మాట్లాడే భాష ఒక రకమైన మాండలికం అయినా ఎరుక భాష తమ భాషలో తెలుగు, తమిళం, కన్నడ భాష పదాలను ఈ ఎరుక భాషలో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పోచంపల్లిలోని చేనేత కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి అనే గ్రామం ఉంది. పోచంపల్లి గ్రామంలోని చేనేత కార్మికులు ఇక్కత్, టై అండ్ డై అనే చీరలను నేస్తూ ఉంటారు. పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ ఖ్యాతి గడించింది. ఇక్కత్ అనగా మగ్గం మీద నేతకు ముందు పట్టు దారానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగులు అద్దడాన్ని బందిని లేదా ఇక్కత్ అని పిలవడం జరుగుతుంది. దీన్నే ఇక్కత్ అంటారు. చీరలను స్థానికంగా లభించే డిజైన్లను ఉపయోగించి అందంగా తయారు చేస్తారు పోచంపల్లి గ్రామంలో. ఈ చీరలో ప్రత్యేకించి రంగులు లేదా డిజైన్లు 3 ఛాయల రూపంలో కనిపిస్తూ ఉంటాయి పోచంపల్లి చీరల్లో ముఖ్యంగా. నెక్స్ట్ ఈ చీరలను పోచంపల్లితో పాటు పోచంపల్లి చుట్టుప్రక్కలున్న 100 గ్రామాలలోని 10,000 కుటుంబాలు ఈ చీరలను నేస్తూ తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి చీరలకు పేటెంట్ హక్కు లభించింది 2005వ సంవత్సరంలో. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ టౌన్గా పిలుస్తారు. ఇక్కత్ బ్రాండ్ కలిగిన పోచంపల్లి పట్టు చీరలను ప్రపంచంలో ఏ దేశం కూడా చేయకూడదు. ఇక్కత్ అనగా పోచంపల్లె గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చీర తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు చూసుకున్నట్లయితే పట్టుదారం, ఖరీదైన జరీ, రంగులు. ఈ పదార్థాల వల్ల చీర తయారు కావడం జరుగుతుంది. పట్టు దారానికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు మల్బరీ తోటలలో పట్టు పురుగులను పెంచి వాటి నుంచి పట్టుగూళ్ళను ఉత్పత్తి చేస్తారు. తర్వాత రీలింగ్ కేంద్రాలలో పట్టుగూళ్ళ నుంచి పట్టు దారాన్ని తీస్తారు. దీనినే కచ్చా పట్టు లేదా ముడి పట్టు అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఖరీదైన జరీ. వ్యాపారస్తులు ఖరీదైన జరీని సూరత్ నుంచి తీసుకువచ్చి స్థానిక మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ పట్టు చీరలకు సంబంధించిన రంగులు స్థానిక మార్కెట్లోనే కొనుగోలు చేస్తారు ఈ కార్మికులు. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఇది ఇంపార్టెంట్. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చీర తయారీకి కావాల్సిన ఇతర పరికరాలు మగ్గం, కత్తులు, ఊసులు, కొమ్మలు, అలాగే డిజైన్లు. ఇవి చీర తయారీకి కావాల్సిన ఇతర పరికరాలు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే డిజైన్లు. ప్రారంభంలో చేనేత కార్మికులు డిజైన్లను గ్రాఫ్ కాగితం మీద గీసేవారు. కానీ ప్రస్తుతం డిజైన్లను కంప్యూటర్ల సహాయంతో జకార్డ్ అట్టలపై యంత్రాలకు సైతం కష్టమైన డిజైన్లను సులువుగా ఈ చేనేత కార్మికులు గీయడం జరుగుతుంది కంప్యూటర్లను ఉపయోగించి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చీర తయారీలో ఉన్న దశలు చూసుకున్నట్లయితే మొదటగా పట్టుదారాన్ని వడకడం, తర్వాత పడుగుకు వాడే దారాన్ని ఆసిపోయడం అనగా ప్రింట్ చేయడం, పేక దారాన్ని అంటే అడ్డు దారాన్ని రత్నం లేదా కండలుగా చుడతారు. తర్వాత డిజైన్కు సంబంధించిన గుర్తులు వేసి రంగు అంటకుండా ఉండే చోట కట్టలు కట్టి రంగు అద్ది ఆరబెడతా ఉంటారు. ఈ రంగులు ఉండడం వలన రంగులు అద్దడం అనేది తేలికగా అవుతుంది. నెక్స్ట్ రంగులు డిజైన్లు పూర్తయిన తర్వాత నేత వేయడానికి మగ్గం మీదకి పంపిస్తారు. చీర తయారీలో ఉండే ఈ దశలు. నెక్స్ట్ దారానికి రంగులు అద్దడం. దారానికి కట్టు కట్టి రంగులో ముంచి ఆరబెట్టాలి. మళ్ళీ తర్వాత కట్టును విప్పి రంగు భాగానికి కట్టు కట్టి ఆ దారాన్ని అనేకసార్లు రంగులో ముంచి ఆరబెడతారు. ఈ విధంగా పట్టు దారానికి రంగులు అద్దడాన్ని టై అండ్ డై అంటారు. ఈ టై అండ్ డై అనే పద్ధతి వల్ల పోచంపల్లి చీరలకు పేటెంట్ హక్కు లభించడం జరిగింది. నెక్స్ట్
ఎరుపు, గోధుమ ఛాయల మధ్య నలుపు, తెలుపు రంగులు రావడానికి అలిజారిన్ రంగును కలుపుతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రంగు దారాన్ని ఆముదం, క్షారజలం మిశ్రమంతో కలిపి నానబెట్టి తర్వాత అలిజారిన్ పేస్ట్‌ను ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు. నలుపు రంగు కోసం అయితే ఇనుప రజను మరియు వెనిగర్‌ను కలుపుతారు. నెక్స్ట్ పడుగు చూసుకున్నట్లయితే దీనినే వార్ఫ్ అని కూడా అంటారు. చీర తయారీ ప్రక్రియలో పైనుంచి కిందికి నిలువుగా ఉండే దారపు పొగలను పడుగు లేదా వార్ఫ్ అని పిలవడం జరుగుతుంది. పేక అనగా దీనిని వెస్ట్ అంటారు. పేకను వెస్ట్ అని కూడా అంటారు. చీర తయారీ ప్రక్రియలో ఎడమ నుంచి కుడికి ఉండే దారపు పొగలు లేదా చీర తయారీ ప్రక్రియలో అడ్డంగా ఉండే దారపు పోగులను పేక లేదా వెస్ట్ అంటారు. ఇవి అడ్డంగా ఉండే దారపు పోగులు, నిలువుగా ఉండే దారపు పోగులను పడుగు అంటారు. అడ్డంగా ఉండే దారపు పోగులను పేక అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు మాస్టర్ విహార్పై ఆధారపడడానికి కారణాలు: మొదటిది ముడి సరుకు కొనడానికి పెట్టుబడి, రెండోదొచ్చేసి చేనేత కార్మికులకు నూతన డిజైన్‌లు తెలియకపోవడం. మూడోదొచ్చేసి చేనేత కార్మికులు తాము తయారు చేసిన చీరలను మార్కెట్‌లో అమ్మలేకపోవడం. ఈ 3 కారణాల వల్ల చేనేత కార్మికులు మాస్టర్ విహారపై ఆధారపడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేనేత కార్మికుల యొక్క సమస్యలు చూసుకున్నట్లయితే మరమగ్గాల నుంచి పోటీ ఎదుర్కోవడం, యంత్రాల మీద తయారైన చీరలు చేనేత చీరలతో పోల్చుకుంటే తక్కువ ధరకే లభించడం, నెక్స్ట్ సింథటిక్ చీరల నుంచి పోటీ ఎక్కువగా ఉండడం వలన చేనేత కార్మికులు ఈ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేనేత సహకార సంఘాలకు సంబంధించి భారతదేశంలో చేనేత రంగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. చేనేత రంగంలో మొదటి స్థానంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. చేనేత సహకార సంఘాలు చేనేత కార్మికులకు గృహ నిర్మాణానికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. నెక్స్ట్ బీమా ద్వారా ఆర్థిక సహాయాన్ని కూడా ఈ చేనేత సంఘాలు అందిస్తూ ఉంటాయి. మాస్టర్ విహార్ అనగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముడి పదార్థాలను మరియు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే వ్యాపారులనే మాస్టర్ విహార్ అని పిలుస్తూ ఉంటారు. ఇది 7th క్లాస్‌కు సంబంధించి చేతి వృత్తులు, చేనేత వస్త్రాలకు సంబంధించి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్. ఇవి డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.